ఇందుకూరుపేట మండలంలో గుట్టుచప్పుడు కాకుండా తూతూ మంత్రక ఉపాధి హామీ పనులపై ప్రజావేదిక నిర్వహించారు. ప్రజావేదిక జరుగుతున్నట్లుగా ప్రజాప్రతినిధులకు తెలిపారా లేదా ఒకవేళ వారికి సమాచారం అందిస్తే ఇందుకూరుపేట మండలంలో జరిగిన ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ కార్యక్రమానికి మండల ప్రథమ పౌరుడు ఎంపీపీ హాజరు కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని ఇందుకూరుపేట మండల ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. బుధవారం కొవ్వూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ నాగేంద్రబాబు అధ్యక్షతన పీడీ గంగా భవానీ సమక్షంలో 1992 పనులకు గాను 8,03,06,357 రూపాయల విలువైన ఉపాధి హామీ పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ తూతూ మంత్రంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఎక్కువగా ఉపాధి హామీ పథకంలో కెనాల పనులు జరిగాయని ఈ పనులకు సంబంధించి రికవరీకి 30,900 రూపాయలు ఆదేశించారు. కొన్ని గ్రామాల్లో పనులు జరిగి ఫోటోలు లేవని తమ దృష్టికి వచ్చిందని ఆయా గ్రామాల్లో అధికారులు పూర్తిగా విచారణ చేస్తారని తెలిపారు. చాలా గ్రామాల్లో ఎఫ్ఏలు లేరని వారిని త్వరగా నియమించుకోవాలని మండల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం వివిధ శాఖల మండల అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది, టెక్నిక్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, డిఆర్పీలు, ఎస్ఆర్పీలు ఉన్నారు. జాబ్ కార్డులు కూడా 54 జాబ్ కార్డులు మాత్రమే అప్డేట్ చేశారు మేడం. మిగిలిన 173 జాబ్ కార్డులు అప్డేట్. రోజ్గార్ దివస్ కూడా 18/7/2024 వరకు నిర్వహించడం జరిగింది. పెట్టలేదు మేడం. ఉందని ఆ గ్రామంలోని పశుపక్షులు వాటర్ తాగడానికి అనుకూలంగా లేదని చెప్పేసి ఆ గుర్రపడ ఎక్క తొలగించడానికి ఎస్టిమేషన్ వేసి పనులు చేయించాలని చెప్పి తెలియజేశారు మేడం. అయితే గ్రామ సభలో చెప్పాము మేడం, మనం ఎంత వర్క్ అయితే ఉంది దృష్టికి అయితే లేదని చెప్పి ఎండిఓ గారు చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి గ్రీవెన్స్ని రీఓపెన్ చేశారు. తర్వాత మళ్ళీ నేను ఏపీడీ గారి ద్వారా ఎంక్వైరీ పంపించాను. తర్వాత ఓపెన్గా గ్రామ సభ పెట్టి నిర్వహించడం జరిగింది. దాంట్లో తీసుకున్న డెసిషన్ ఆధారంగా అయితే ఇంకా అతను మళ్ళీ కూడా అతను కంప్లైంట్ చేయలేదు. ఆ వ్యక్తి కూడా ఉన్నాడు. అది వీడియో రికార్డింగ్ కూడా నాకు సబ్మిట్ చేశాను. రికవరీ దానికి సంబంధించి ఒక ఫ్రాడ్ ఉంది, వాళ్ళు బయట వాళ్ళకి వేశారంటే వాళ్ళ కన్సర్న్ ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి మొత్తం రికవరీకి ఆదేశిస్తారు. ఇప్పుడు వరకు మండలంలో ఎంత వరకు మనకు రికార్డు ప్రాపర్గా లేదు అమౌంట్ పరంగా? అమౌంట్ పరంగా రికార్డు ప్రొడ్యూస్ చేశారంటే రికార్డ్స్ అప్డేషన్ ఉంది వర్క్ జరిగిన ప్లేసులంతా కూడా. కొన్ని 2-3 పంచాయతీలు ఫొటోస్ ఇవ్వలేదు, డ్యూరింగ్ వర్క్స్ ఫొటోస్. దానికి సంబంధించి ఇక ఒకే టీఏ ఉన్నాను, ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా లేరు. ఫీల్డ్ అసిస్టెంట్లు డ్రాప్ అయిన ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర ఉన్నాయి, ఆ ఫొటోస్ ప్రొడ్యూస్ చేయలేకపోయానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లాంటిది రిపీట్ చేయకూడదు, అతనికి ఫైన్ వేయడం జరిగింది. ఈ ఫైన్ కూడా ఆ వ్యక్తికి ఇంచుమించు టీఏకే వచ్చిందండి ఈ ఫైన్ అంతా. ఎందుకంటే అక్కడ ఎఫ్ఏ లేడు, ఇతను ఫొటోస్ అవి ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఫైన్. సో పని మట్టి తీస్తున్నప్పుడు కూడా ఉన్నాయి కదా, ఎక్కడ 1-2 కాలాలు తప్పించి మిగతా అన్ని కాలంలో మట్టి తీస్తారు. ఆ టైంకి రైతుకి అవసరము నీళ్ళు ఎక్కువ ఉండి మనం చేయలేని పరిస్థితి ఉన్నా కూడా నీళ్ళు దగ్గర రావడం వల్ల 100% మీరు కావాల్సి వస్తుంది. 100% ఎందుకంటే మనం చేయించేటప్పుడే ఫస్టే గడ్డి ఎక్కువ చేస్తున్నాము, ఎక్కువ క్వాంటిటీ మనం ఎక్కువ మెజర్మెంట్ ఇచ్చి పని చేపిస్తున్నాం. ఎందుకంటే తర్వాత మళ్ళీ మట్టి తీయించడానికి అవకాశం ఉంటుంది, మ్యాండేట్స్ ఉంటాయి. సో ఆ ప్రకారంగా మీరు జాగ్రత్తగా ప్రతి లెవెల్లో